హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. మన లాస్ట్ టైం కలిసినప్పుడు వీఆర్ అరౌండ్ 25,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం మనము. బట్ ఆ వీడియోకి ఈ వీడియో చూసుకుంటే వీఆర్ ఆల్రెడీ టచింగ్ 32,000. సో వన్స్ అగైన్ అ హ్యూజ్ థ్యాంక్ యూ అందరికి కూడా. సో ఈ ఛానల్ లోపల మనం ఏం చేయబోతున్నాము అంటే వీఆర్ గోయింగ్ టు లాంచ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ప్లేస్మెంట్ సిరీస్. మీ కాలేజ్ లో మీకు ఎంతవరకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇస్తారో లేదు తెలియదు, కానీ మీ అందరికీ కూడా ప్లేస్మెంట్ ట్రైనింగ్ చాలా అవసరం. అంటే అసలు రెజ్యూమే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అసలు ATS ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే ఏంటి, లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి జాబ్స్ తెచ్చుకోవచ్చు, HR రౌండ్స్ ఎలా మేనేజ్ చేయాలి, టెక్నికల్ రౌండ్స్ ఎలా మేనేజ్ చేయాలి, జాబ్స్ కి ఎలా అప్లై చేయాలి, రిజెక్షన్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇలా ఎవ్రీ సింగిల్ థింగ్ మీ కాలేజ్ లో ఏవైతే నేర్పారో ఇవన్నీ కూడా ఈ సిరీస్ లో కవర్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఆల్మోస్ట్ గోల్డ్ మైన్ లెవెల్ ఆఫ్ కాంటెంట్ ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ రెజ్యూమే. రెజ్యూమే అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ కెరియర్. నీకు ఫస్ట్ జాబ్ వచ్చినా గానీ, ఆ జాబ్ ఇంకో జాబ్ కి షిఫ్ట్ అవ్వాలన్నా గానీ, దేనికైనా గానీ యువర్ ఎంట్రీ కార్డ్ ఇస్ ద రెజ్యూమే. ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక జాబ్ రావాలి అంటే నీకు 2 ఫిల్టర్స్ ఉంటాయి అనమాట. రైట్? లెట్స్ సే ఇది మనం ఇప్పుడు ఉన్నాం అనుకుందాం, ఇది జాబ్. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి వీ హ్యావ్ 2 ఫిల్టర్స్, 2 ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ATS అంటే అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు, చెప్తాను అసలు అదేంటనేది. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ రిక్రూటర్. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, మనం జాబ్స్ అప్లై చేస్తున్నాం కదా, కానీ రెస్పాన్స్ రావట్లేదు అంటే అసలు రిక్రూటర్స్ ఏం చేస్తున్నట్టు? మరి నా రెజ్యూమే ఇక్కడ వెళ్ళింది అంటే ఒక రిక్రూటర్ చూసి పక్కన పడేస్తున్నారా? ఇప్పుడు నాకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, కంపెనీ రెస్పాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు? సి ఐ టెల్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఒక్కసారి ఒక కంపెనీకి అప్లై చేసాము అంటే ఫస్ట్ వచ్చేసి నీ రెజ్యూమే ఒక ATS సిస్టమ్ నుంచి దాటాలి. అంటే ఇట్ ఇస్ బేసిక్లీ ఒక సాఫ్ట్వేర్ అనుకో. ఇట్ ఇస్ అ సాఫ్ట్వేర్ విచ్ ఇస్ గోయింగ్ టు స్కాన్ యువర్ రెజ్యూమే. లెట్స్ సే వీఆర్ అప్లైయింగ్ ఫర్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ React.js డెవలపర్ కోసం అప్లై చేస్తున్నాం మనం. ఓకేనా? React.js డెవలపర్ అనేది జాబ్ పోస్ట్, దీనికి అప్లై చేస్తున్నాం మనం. సో React.js డెవలపర్ జాబ్ పోస్ట్ కి స్కిల్స్ ఏం అవసరం ఉంటాయి? ఆబ్వియస్లీ ప్రోగ్రామింగ్ రావాలి, జావా స్క్రిప్ట్ రావాలి, రియాక్ట్ వచ్చి ఉండాలి, HTML CSS రావాలి, ఎంతో కొంత DSA వచ్చి ఉండాలి. సో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇప్పుడు మనం ఏవైతే రాసామో స్కిల్స్ అన్ని కూడా, ఇవన్నీ కూడా కీవర్డ్స్. అంటే ఒక రెజ్యూమే ఈ React.js ప్రొఫైల్ కి సెట్ అవుతుందా లేదా అనేది ఈ కీవర్డ్స్ బట్టి టు సర్టన్ ఎక్స్టెంట్ చెప్పొచ్చు. ఇప్పుడు నీ రెజ్యూమే లోపల ఇవన్నీ రాసుకున్నావు నువ్వు అంటే నీకు ఈ స్కిల్స్ వచ్చు కదా, ఈ స్కిల్స్ వచ్చండి మేబీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పొజిషన్. ఈ సాఫ్ట్వేర్ చేసే పనంతా అదే అనమాట. ఏం చేయాలి సాఫ్ట్వేర్? నీ రెజ్యూమే తీసుకుంటుంది, ఆ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటుంది, నీ రెజ్యూమే స్కాన్ చేసి దాంతో కంపేర్ చేసుకుని నీ రెజ్యూమే దీనికి ఫిట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 80% ఆఫ్ యువర్ రెజ్యూమేస్ ఇక్కడ రిజెక్ట్ అయిపోతున్నాయి. అంటే అసలు ఒక మనిషిని రెజ్యూమే చూసే లోపలే యూఆర్ గెటింగ్ రిజెక్టెడ్. 100 మంది అప్లై చేస్తున్నారు అంటే 80 మంది రిక్రూటర్ దాకా కూడా వెళ్ళట్లేదు. ఓన్లీ 20% ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ దర్. సో నీకు రెస్పాన్స్ రావట్లేదు, నువ్వు రిజెక్ట్ అయిపోతున్నావు అంటే నువ్వు రిజెక్ట్ అయ్యేది ఇక్కడ కాదు, ప్రైమరీగా ఇక్కడ ATS దగ్గర రిజెక్ట్ అయిపోతున్నాం. ఓకే? సో లెట్స్ సే మనం ఏదో చేసి ATS క్లియర్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రిక్రూటర్ ఏం చేస్తాడు? బేసిక్లీ డబుల్ చెక్ చేసుకుంటాడు, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, నీకున్న స్కిల్స్ బాగానే ఉన్నాయా, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ప్రాజెక్ట్స్ ఉన్నాయా, నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకుని నిన్ను ఇంటర్వ్యూకి పిలిచేది రిక్రూటర్. గాట్ ఇట్? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన రెజ్యూమే తయారు చేసుకుంటున్నప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఈ 2 ఫిల్టర్స్ దాటేటట్టు ప్లాన్ చేసుకోవాలి మనం. ఓకే? సో ఈ వీడియో లోపల యాజ్ వి గో ఫార్వర్డ్ విల్ డిస్కస్ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్. ఎలాంటి ఫార్మాట్ మెయింటైన్ చేయాలి, ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండద్దు, ఫోటోస్ పెట్టద్దా, ఎన్ని పేజెస్ ఉండాలి, కలర్స్ ఉండద్దా, అన్ని మీకున్న హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో రెజ్యూమే గురించి, ఇవన్నీ కూడా దీంట్లో ఆన్సర్ చేద్దాం. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్ లో ఒక మంచి జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ Cynohub's పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ServiceNow. అంటే మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్ అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. Cynohub ప్రోగ్రామ్ కి బయట ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్స్ డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ Cynohub ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు చిన్న డౌట్ వచ్చింది అంటే యూల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ Cynohub ప్రోగ్రామ్ లోపల యూల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ, లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాము.
సో ఇండస్ట్రీలో బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్ కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అంటే అసలు రెజ్యూమే ఫార్మాట్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఏది పెట్టాలి. నేను చాలా చోట చూసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అసలు ఒక రెజ్యూమే టెంప్లెట్ ఇలా ఉంటది. ఇక్కడ పేరు ఉంటుంది, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది, కిందకి రాగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. నా 10th ఇంత, నా ఇంటర్మీడియట్ ఇంత, నా బీటెక్ ఇంత, ఇవి నా పర్సెంటేజెస్. కింద చిన్న సమ్మరీ ఏమని రాస్తారు, ఐ డిక్లేర్ దట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ టు మై నాలెడ్జ్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. ఇది ఒక ఈమెయిల్ లాగా ఉంటుంది తప్ప ఒక రెజ్యూమే లాగా ఉండదు. ఇది అంటే నువ్వు జస్ట్ నీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నా దగ్గరికి ఇచ్చేసి నువ్వు జాబ్ అప్లై చేస్తున్నావు అంటే రిక్రూటర్ ఇస్ గోయింగ్ టు రిజెక్ట్ యూ ఇమ్మీడియట్లీ. నీ రెజ్యూమే టెంప్లెట్ లోపల ఇలానే ఉంది అనుకుంటే, ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం లేదనుకుంటే కొన్నిసార్లు ఇక్కడ ఏదో 1 or 2 స్కిల్స్ యాడ్ చేస్తారు, మైక్రోసాఫ్ట్ వర్డ్ లేకపోతే హాబీస్ యాడ్ చేస్తారు, ఇట్లా ప్లేయింగ్ క్రికెట్, బ్యాడ్మింటన్ అనుకుంటూ. దిస్ ఇస్ అబ్సర్డ్. అంటే ఇది ఉందంటే యూఆర్ గోయింగ్ టు గెట్ రిజెక్టెడ్ 100%. ఇందాక మనం 80% పీపుల్ మాత్రం రిజెక్ట్ అవుతున్నాం అనుకుంటున్నామా, ఈ రెజ్యూమే ఉంది అంటే యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ రిజెక్టెడ్ ఆర్ 100% అనమాట. ఎందుకంటే యువర్ రెజ్యూమే హ్యాస్ టు రిఫ్లెక్ట్ వై యు ఆర్ సూటబుల్ ఫర్ ఎ జాబ్. ఇప్పుడు ఒక జాబ్ అప్లై చేస్తున్నావు అంటే ఇది నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ప్రూఫ్ లాంటిది అనమాట. నేను ఈ జాబ్ కి ఎలిజిబుల్ కావాలంటే ఇంకో ఈ పేపర్ చూసుకో అని చెప్పేసి, ఈ పేపర్ చూసుకున్నప్పుడు నాకు ఆ జాబ్ గురించి తెలియాలి నాకు, రైట్? ఈ పారామీటర్స్ వల్ల ఈ పర్సన్ దానికి ఎలిజిబుల్. దీంట్లో ఏముందని చూసి ఎలిజిబుల్ గా కాదా చెక్ చేసుకోవాలి, నేను నీ హాబీస్ చూసి చెక్ చేసుకోవాలి, నీ ఎడ్యుకేషన్ చూసి చెక్ చేసుకోవాలా. 90 to 95% ఆఫ్ ద జాబ్స్ డు నాట్ కేర్ అబౌట్ యువర్ పర్సెంటేజ్. నీకు 100% వస్తే నాకెందుకు, నువ్వు ఫెయిల్ అయితే నాకెందుకు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐమ్ రియలీ లుకింగ్ ఫర్ ఇస్ నువ్వు ఆఫీస్ జాయిన్ అయిన తర్వాత వర్క్ చేయగలుగుతావా చేయలేవా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఎనీ కంపెనీ ఇస్ గోయింగ్ టు హ్యావ్. ఇవన్నిటిని ఫిల్టరేషన్ కోసం మాస్ రిక్రూటింగ్ చేసుకుంటున్నప్పుడు కట్ ఆఫ్ క్రైటీరియా, కట్ ఆఫ్ పర్సెంటేజ్ పెడతారేమో కానీ ఎండ్ ఆఫ్ ద డే ఉన్న థాట్ ప్రాసెస్ ఇది ఒకటే. నిన్ను నా కంపెనీ తీసుకుని పేరోల్ లో పెట్టుకుంటే విల్ యూ బి ఏబుల్ టు వర్క్ ఆర్ నాట్, నీకు ఆ స్కిల్ సెట్ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ మన రెజ్యూమే ఆ స్కిల్ సెట్ ని షోకేస్ చేయాలి. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వెరీ సింపుల్ ఫార్మాట్ రెజ్యూమే ఎలా ఉండాలి అని చెప్పేసి. ప్లీజ్ ఫాలో ఓన్లీ దాట్ ఫార్మాట్. నీ రెజ్యూమే లోపల లెట్స్ సే దిస్ ఇస్ యువర్ రెజ్యూమే, యువర్ ఫస్ట్ సెక్షన్ ఇస్ గోయింగ్ టు బి కాల్డ్ యాస్ హెడర్. అంటే నీ పైన టాప్ సెక్షన్. హెడర్ లోపల కొన్ని డీటెయిల్స్ కంపల్సరీ ఉండాలి. ఏం డీటెయిల్స్ ఉండాలి? యువర్ నేమ్ హ్యాస్ టు బి దేర్, యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ టు బి దేర్, యువర్ ఫోన్ నంబర్ హ్యాస్ టు బి దేర్. ఎందుకంటే ఇవన్నీ కూడా యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. నీ రెజ్యూమే నచ్చింది, కాంటాక్ట్ అవ్వాలి. నేను ఎలా కాంటాక్ట్ అవుతాడు? నీ ఫోన్ నంబర్ తో అయినా నీ ఈమెయిల్ తో అయినా కానీ. ఈ రెండు కూడా ఏవైతే ఉన్నాయో మేక్ షూర్ దీస్ ఆర్ కరెక్ట్. ఐ హావ్ కమ్ అక్రాస్ రెజ్యూమేస్ వేర్ ఫోన్ నంబర్స్ అవుట్డేట్ అయిపోయి ఉంటాయి, నాట్ రీచబుల్ వస్తాయి. వేరే నాకు రెజ్యూమే నచ్చినప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు అ పర్సన్, ఫోన్ నంబర్ ఇస్ ద మోస్ట్ కన్వీనియంట్ థింగ్, బట్ ఈమెయిల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఈమెయిల్ గురించి ఈ విషయం మీరు వినే ఉంటారు. యువర్ ఈమెయిల్స్ షుడ్ సౌండ్ ప్రొఫెషనల్. షుడ్ సౌండ్ ప్రొఫెషనల్ అంటే @gmail.com అని ఉండనివ్వండి, ఈమెయిల్ ఉంచుకోండి. బట్ దాని ముందు వచ్చే పేరు ఏదైతే ఉందో, ఇప్పుడు నా పేరు వంశీ కృష్ణ @gmail.com ఆర్ వంశీకృష్ణ25 @gmail.com. దట్ ఈస్ అట్లీస్ట్ రీజనబుల్. ఫేస్బుక్ లో ఉన్న పేర్లు ఏవైతే వాడతామో మనము, ప్రిన్స్ అని కానీ లేకపోతే రాకీ అని కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టుకున్నామంటే ఈమెయిల్ లోపల, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ ప్రొఫెషనల్. రాకీ ప్రిన్స్ 25 అని చెప్పేసి రెజ్యూమేలో పెట్టుకున్నావు అంటే ఇట్స్ అ వెరీ బిగ్ రెడ్ ఫ్లాగ్ ఫర్ ద రిక్రూటర్. నీ రెజ్యూమే నచ్చినా కూడా ఈ ఈమెయిల్ చూసి ఆ ఈమెయిల్ రిక్రూటర్ టైప్ చేయలేడు. అట్లా ఈమెయిల్ కెన్ నాట్, రిక్రూటర్ కూర్చుని రాకీ అనుకుని టైప్ చేయలేడు. హీ రాదర్ ప్రిఫర్ అ సింపుల్ ప్రొఫెషనల్ నేమ్. మీ ఈమెయిల్ అలా ఉంది అనుకుంటే కూడా క్రియేట్ న్యూ ఈమెయిల్ అడ్రస్. మీ జాబ్ హంటింగ్ కి కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ కి కానీ ఒక కొత్త ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోండి. జీమెయిల్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. ఓకేనా? కొత్త ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. పుట్ దట్ ఈమెయిల్ హియర్. అపార్ట్ ఫ్రమ్ దిస్, డూ యూ హ్యావ్ అ లింక్డ్ఇన్ ప్రొఫైల్? లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే పెట్టండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు అంటే క్రియేట్ చేసుకోండి. దీని తర్వాత వీడియో ఏదైతే ఉందో వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఎంటైర్లీ ఆన్ లింక్డ్ఇన్. సో లింక్డ్ఇన్ హ్యాస్ టు బీ హియర్. సో లింక్డ్ఇన్ ఎందుకు పెట్టమంటున్నాను అంటే, లెట్స్ సే మీ ప్రొఫైల్ నచ్చింది, నీ డీటెయిల్స్ బానే ఉన్నాయి, కాంటాక్ట్ అయ్యే ముందు ఇంకొకసారి అసలు ఈ మనిషి ఏం చేశాడో చూద్దాం అనుకుంటే దే విల్ గో టు యువర్ లింక్డ్ఇన్. లింక్డ్ఇన్ లో ఇంకొంచెం డీటెయిల్స్ తెలుస్తుంది అనమాట మీ గురించి. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ బేసిక్లీ. లింక్డ్ఇన్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూఆర్ ప్రోగ్రామర్, హ్యావ్ యువర్ గిట్హబ్ అకౌంట్. గిట్హబ్ కానీ లేకపోతే పర్సనల్ వెబ్సైట్, ఈ రెండు కూడా ఆప్షనల్. మీరు ప్రోగ్రామర్ అయితే గిట్హబ్ పెట్టుకోండి, మీ ప్రాజెక్ట్స్ గిట్హబ్ లో ఉన్నాయంటే గిట్హబ్ పెట్టుకోండి. మీరు UI UX డిజైనర్ అయితే మీ బిహాన్స్ అకౌంట్స్ కానీ డ్రిబుల్ అకౌంట్స్ కానీ ఎక్కడైతే మీ వర్క్ షోకేస్ చేసుకుంటారో యూ కెన్ పుట్ దోస్ దేర్. పర్సనల్ వెబ్సైట్ ఉంది అంటే ఈవెన్ బెటర్, షోస్ దట్ మీకు కొంచెం ఎఫర్ట్ పెడతారు అని చెప్పేసి పుట్ యువర్ పర్సనల్ వెబ్సైట్ హియర్. ఓకేనా? పైన హెడర్కి వచ్చేసరికి దిస్ is all the information that I want to see. ఒక్కసారి వీడియో చూస్తూ మీ రెజ్యూమే పక్కన పెట్టుకుని చూసుకుంటూ వస్తా అంటే ఎవరండి, దాంట్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయా? నేమ్, ఫుల్ నేమ్ ఉందా? ఈమెయిల్ అడ్రస్ ప్రొఫెషనల్ ఉందా లేదా? ఫోన్ నంబర్ వర్కింగ్ ఫోన్ నంబరా కాదా? లింక్డ్ఇన్ అకౌంట్ ఉందా లేదా? గిట్హబ్
ఆర్ పర్సనల్ వెబ్సైట్. వన్స్ అగైన్ ఆప్షన్ ఉంటే పెట్టండి, లేదంటే ఇట్స్ ఓకే. ఉంటే మంచిదే, ఇంకా పెడితే కూడా. దట్ ఈస్ యువర్ ఫస్ట్ సెక్షన్. నువ్వు కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని మార్కెట్ లో ఒక మంచి హై పేయింగ్ జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ Cynohub's ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ 3 lakhs or 4 lakhs కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి స్టార్టింగ్ ప్యాకేజెస్ 6 lakhs to 8 lakhs per annum ఉంటున్నాయి. ఈ ప్రోగ్రామ్ టీచ్ చేసే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మైక్రోసాఫ్ట్, ఊబర్, అట్లాషన్ ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళ ప్యాకేజెస్ 50 to 60 lakhs per annum ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో నీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా టీచ్ చేస్తారు. అంటే నీకు ఇంతకు ముందు వరకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నువ్వు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్తో పాటు నీకు మోర్ దెన్ 150+ MNCs అంటే యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో అడిగే మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు ఈజీగా జాబ్ క్రాక్ చేసేయచ్చు. ఇది ఒక ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే సర్టిఫికేట్ తోటి బయట మార్కెట్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బయట కోర్సెస్ కి Cynohub ప్రోగ్రామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అండ్ సపోర్ట్. బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే 60,000, 70,000, 1 lakh ఇలా ఉంటాయి. బట్ Cynohub ప్రోగ్రామ్స్ అన్ని కూడా పాకెట్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్ ఉంటాయి. సెకండ్ థింగ్, బయట ప్రోగ్రామ్ జాయిన్ అయ్యావంటే తర్వాత సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు, నీకు డౌట్ వచ్చినా ఎవరు క్లారిఫై చేయరు. బట్ Cynohub ప్రోగ్రామ్ లో ఏంటి అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ మెంటర్ సపోర్ట్. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వచ్చిన డౌట్ వచ్చిందా నీకు ఫ్రెండ్ లాగా గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 డౌట్ క్లియర్ చేస్తాడు. సో దాట్ నువ్వు ఎక్కడ స్టక్ అవ్వకుండా ప్రోగ్రామ్ కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. అంటే మోర్ దెన్ 90% డిస్కౌంట్ తోటి ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో యాడ్ చేస్తాను. ఇదే కోర్స్ లింక్ లోపల ముందున్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తీసుకుని మంచి జాబ్ సెటిల్ అయ్యారో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అయింది, ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. నువ్వు కోర్సుకి ఎన్రోల్ అవ్వగానే కోర్స్ యాక్సెస్ మొత్తం అంతా కూడా ఈమెయిల్ కి డెలివర్ అయిపోతుంది. సో దట్ నువ్వు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయచ్చు. సో వన్స్ అగైన్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. అండ్ ఈ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అయిపోక ముందే కోర్సు జాయిన్ అయిపోయి మీ సాఫ్ట్వేర్ డ్రీమ్ కి ఫస్ట్ స్టెప్ వేసేసాయి. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి సమరీ. ఓకే, సో 100% ఆర్ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం పెడతారు ఇక్కడ అంటే ఆబ్జెక్టివ్ అంటే వాట్ డూ ఐ వాంట్ టు బికమ్. I want to get settled in a challenging environment. I want to work in a challenging environment where I get to utilize my skills. ఇదంతా కూడా ఆబ్జెక్టివ్. యాజ్ ఎ రిక్రూటర్ గా ఆబ్జెక్టివ్ is not going to add much value to your resume. ఇది ఉన్నా లేకపోయినా ఒకటే, అవునా కదా? దీన్ని చూసి అయితే పెద్దగా ఏం తెలుసుకోలేం. ప్రతి ఒక్కరికి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి, ప్రతి ఒక్కరికి స్కిల్స్ షోకేస్ చేసుకునేదే కావాలి. సో ఆబ్జెక్టివ్ లోపల there is nothing to differentiate you. Rather put summary లోపల రైట్ 2 to 3 lines, అంతకంటే ఎక్కువ ఏమొద్దు. సమ్మరీ అంటే ఏంటి, మీ గురించి ఒక 3 lines డెఫినేషన్ అనుకోండి. ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ అనుకుంటే aspiring full stack developer with 8 months of learning experience and 4+ projects in portfolio looking for entry level positions. Summary అంతే. ఇప్పుడు నా గురించి బ్రీఫ్ గా చెప్పండి అంటే వాడెవడు అంటే ఏం చెప్తాము, తను ఒక ఫుల్ స్టాక్ డెవలపర్, తను ఒక 8 months నుంచి నేర్చుకుంటున్నాడు, తను 3 to 4 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకున్నాడు, తను ఎంట్రీ లెవెల్ రోల్స్ కోసం చూస్తున్నాడు. దాట్ ఈస్ ఆల్. ఇది కాకుండా సపోజ్ లెట్స్ సే మనకి కాలేజ్ టాపర్ అనుకోండి, కాలేజ్ లో మంచి పర్సెంటేజ్ వచ్చినాయి అనుకోండి, యూ కెన్ ప్లేస్ దోస్ యాజ్ వెల్. బట్ ఇట్ హ్యాస్ టు బి 2 to 3 lines మాత్రమే. ఇక్కడ ఏం రాయాలి అని డౌట్ ఉంది అంటే ఆస్క్ ChatGPT టు జనరేట్ అ సమ్మరీ, యూజ్ దాట్ సమ్మరీ హియర్. ఓకేనా? ఆబ్జెక్టివ్ మానేసేయండి, సమ్మరీ పెట్టుకోండి. గాట్ ఇట్? సో ఫస్ట్ 2 sections ఆఫ్ యువర్ రెజ్యూమే ఇక్కడికి వచ్చేసరికి ఇవి ఫిక్స్ చేసుకుంటేనే 99% of the resumes కంటే your resume will look clean, it will look a little bit different and effective. Once your summary is done, next వచ్చేసి skills, right? ఇప్పుడు చూస్తున్నారా మనం ఎట్లా పెట్టుకుంటున్నామో, వీఆర్ ఫోకసింగ్ ప్రైమర్లీ టువర్డ్స్ రిక్రూటర్ పర్స్పెక్టివ్. రిక్రూటర్ కి ఏమేమి కావాలో అదే సీక్వెన్స్ వస్తున్నాం. ఓకే, సమ్మరీ ఉంది, నువ్వు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు, బాగానే ఉంది. నీకు అసలు ఏం స్కిల్స్ ఉన్నాయి? నీకు HTML, CSS, JavaScript, React.js, Node.js, MongoDB, Express.js, SQL. లెట్స్ సే నువ్వు లైబ్రరీస్ ఏమైనా నేర్చుకున్నావు అంటే ఇవన్నీ రాసుకోవచ్చు. యూస్ మాక్సిమం ఇక్కడ ఉన్నవన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్. దిస్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ యూ పుట్ టీమ్ వర్కర్ గానీ, హార్డ్ వర్కర్ గానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, ఇది కాదు ఏరియా అది. దిస్ ఈస్ ప్రైమర్లీ అబౌట్ టెక్నికల్ స్కిల్స్. ఇఫ్ యూ వాంట్ టు లేబుల్ ఇట్ యాజ్ సచ్, దీన్ని టెక్నికల్ స్కిల్స్ అని లేబుల్ చేసుకుని పర్లేదు. ఓకేనా? టెక్నికల్ స్కిల్స్ లేబుల్ చేసుకోండి. దిస్ ఇస్ హౌ రిక్రూటర్స్ అండర్స్టాండ్ వాట్ టెక్నికల్ స్కిల్స్ డూ యూ హ్యావ్. ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో, దిస్ is also going to work as your ATS filter. Got it? ఈ కీవర్డ్స్ ఏవైతే ఉంటుందో ATS స్కాన్ చేసుకుని ఇమ్మీడియట్ గా దిస్ ఇస్ గోయింగ్ టు సెండ్ టువర్డ్స్ రిక్రూటర్. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ రాసే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఫుల్ స్టాక్ డెవలపర్ రాసిందంటే ATS ఇవే స్కాన్ చేసుకుంటది. ఇట్ వోంట్ డూ మచ్. ఇవే స్కాన్ చేసుకుని వీటి బట్టే ఇట్ విల్ టేక్ ఎ డెసిషన్. ఇంకా బెటర్, హెడర్ దగ్గర ఇఫ్ యూ హ్యావ్ స్పేస్, పేరు కిందనే you put your title full stack developer.
వంశీ కృష్ణ ఫుల్ స్టాక్ డెవలపర్, పక్కన కాంటాక్ట్ డీటెయిల్స్. సో దాని తర్వాత సమ్మరీ, దాని తర్వాత స్కిల్స్. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ సైనోహబ్స్ పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ సర్వీస్ నవ్, అంటే మోర్ దెన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్. అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీ కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బి ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. సైనోహబ్ ప్రోగ్రామ్ కి బయట ఉన్న ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ఉన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్స్ డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు చిన్న డౌట్ వచ్చింది అంటే యూల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ఉన్న ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ సైనోహబ్ ప్రోగ్రామ్ లోపల యూల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ, లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాను. సో ఇండస్ట్రీ ఉన్న బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్ కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే. Okay, once your skills are done, what is the next most important thing? Your projects. It shows నీ స్కిల్స్ తోటి నువ్వు ఏం బిల్డ్ చేసావు అని చెప్పేసి. మెజారిటీ ఆఫ్ ద రెజ్యూమేస్ లోపల స్కిల్స్ ఉంటాయి కానీ ప్రాజెక్ట్స్ ఉండవు. అంటే నువ్వు ఓన్లీ థియరిటికల్ గా నేర్చుకున్నావు, నీకు ప్రాక్టికల్ గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేదు అని నమ్మకం వస్తుంది అనమాట. బట్ నీకు నిజంగానే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాత్రం యూ హ్యావ్ టు షో కేస్ యువర్ ప్రాజెక్ట్స్. లేదు నేను ఏం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాను అంటే సిట్ డౌన్, ఫస్ట్ బిల్డ్ ప్రాజెక్ట్స్, దెన్ కమ్ బ్యాక్ టు బిల్డింగ్ యువర్ రెజ్యూమే. ప్రాజెక్ట్స్ లోపల ఐ వుడ్ అడ్వైజ్ పుట్ 2 to 3 ప్రాజెక్ట్స్ మాక్సిమం. పర్సనల్ వెబ్సైట్ ఉంది అనుకుంటే ఆ పర్సనల్ వెబ్సైట్ లోపల మిగతా ప్రాజెక్ట్స్ అన్ని షోకేస్ చేయండి. దాంట్లో చిన్న చిన్న ప్రాజెక్ట్ టు డూ లిస్ట్ తయారు చేసిన క్యాలిక్యులేటర్ పెట్టినా గానీ దిస్ ఇస్ ద ప్లేస్ టు షోకేస్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్. రెజ్యూమే లోపల ఎలాంటి ప్రాజెక్ట్స్ పెట్టాలి అంటే చూడగానే వావ్ అనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ ప్రిన్సిపల్ కి మీరు 2 ప్రాజెక్ట్స్ చూపించాలంటే మీరు చేసిన అన్నిట్లలో మీ బెస్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవే చూపిస్తారు కదా. మనం అక్కడ దాకా వెళ్ళి టు డూ లిస్ట్ క్యాలిక్యులేటర్ చూపించాం కదా. విల్ షోకేస్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ దట్ వీ హ్యావ్. సో అవే 2 to 3 ప్రాజెక్ట్స్ తీసుకుని లెట్స్ పుట్ దెమ్ హియర్. ఓకే, ప్రాజెక్ట్ టైటిల్, చిన్న డిస్క్రిప్షన్, 1 or 2 line డిస్క్రిప్షన్, దీంట్లోపల స్కిల్స్ ఆర్ టెక్నాలజీస్ యూస్డ్, URL, ఓకే ప్రాజెక్ట్ URL అండ్ డెమో లాగిన్. ఈ పాయింట్స్ నోట్ చేసుకుంటే ఇట్ బి వెరీ వెరీ బెటర్ ఫర్ యూ, ఎందుకంటే దిస్ ఇస్ వాట్ యూ రియలీ నీడ్. సో యాజ్ అ రిక్రూటర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ రెజ్యూమేకి వచ్చిన ఈ ప్రాజెక్ట్ చూస్తున్నాను నేను అంటే లెట్స్ సే ఐ రియలీ వాంట్ టు లుక్ ఎట్ అ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏదో బాగుంది, ఈ కామర్స్ ప్రాజెక్ట్ ఉంది, లెట్ మీ లుక్ ఇంటూ ఇట్ అని క్లిక్ చేశాను నేను. క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఇస్ ఆస్కింగ్ ఫర్ లాగిన్, నా దగ్గర ఇంకా 1000 ప్రొఫైల్స్ వెయిటింగ్ ఉన్నాయి రివ్యూకి. నేను ఈ ప్రొఫైల్ మీద 5 minutes కంటే ఎక్కువ స్పెండ్ చేయను. 5 minutes ఇస్ అ వెరీ గ్రేషియస్ టైం. సో నేను అకౌంట్ క్రియేట్ చేసుకుని మళ్ళీ లాగిన్కి వెళ్ళి మళ్ళీ లాగిన్ చేసే ఇవంతా పని లేకుండా ఇఫ్ యూ గివ్ అ డెమో ఐడి అండ్ పాస్వర్డ్, రెజ్యూమే లోపల పైన చిన్న ఇంక్లూడ్ చేయండి. ఇది ఒక ప్రాజెక్ట్ స్పేస్ అనుకుంటే ఇక్కడ టైటిల్ వచ్చేస్తుంది, ఇక్కడ డిస్క్రిప్షన్ వస్తుంది, స్కిల్స్ యూజ్డ్ వచ్చేస్తుంది, ఇక్కడ లింక్ ఉంటుంది, ఇక్కడ డెమో ఐడి డెమో పాస్వర్డ్ పెట్టేసుకోండి. మోర్ దెన్ సఫిషియెంట్. సో డెమో ఐడి డెమో పాస్వర్డ్ ఉంది అంటే ఐ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లోర్ యువర్ ప్రాజెక్ట్ ప్రాపర్లీ. సో నాకు ఫ్రిక్షన్ తగ్గించే కొద్దీ ఐ విల్ బి స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ యువర్ ప్రొఫైల్. సో 2 to 3 ప్రాజెక్ట్స్ మాక్సిమం. 2 ప్రాజెక్ట్స్ ఇస్ ఐడియల్. ఇంకా బాగున్నాయి అనుకుంటే 3 పెట్టండి. ప్రతి ప్రాజెక్ట్ లో మాత్రము టైటిల్ ఉండాలి, డిస్క్రిప్షన్ ఉండాలి, ఎలాంటి టెక్నాలజీస్ వాడావు, URL ఉండాలి, దానికి డెమో లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటే అవి పెట్టండి. ఈ కామర్స్ టైప్ ప్రాజెక్ట్స్ కాదు, వాటికి అసలు లాగిన్ ఫంక్షనాలిటీ లేదు అనుకుంటే ఇట్స్ ఓకే, నథింగ్ టు ఇంక్లూడ్. బట్ వేరే వాటన్నిటికి మాత్రం ప్లీజ్ పుట్ ఇట్. ద సేమ్ థింగ్ UI/UX కి మీరు ప్లాన్ చేస్తున్నా కూడా సేమ్ ఇదే. లింక్ లో URL దగ్గర మీ బిహాన్స్ లింక్ అని, ట్రిపుల్ లింక్ అని, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ కెన్ పుట్ ఇట్ దేర్. సో జస్ట్ రీక్యాప్ చేసుకుంటే ఇప్పటిదాకా హెడర్, సమరీ, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ సరిగ్గా మాట్లాడుకుంటే ఇక్కడ దాకా చూస్తే రిక్రూటర్కి అర్థమైపోతుంది ఈ మనిషి ఈ జాబ్ కి ఫిట్టా కాదా. ద సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఇస్ మనం ఇక్కడ దాకా కూడా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మెన్షన్ కూడా చేయలేదు మనం ఇక్కడ దాకా. బట్ స్టిల్ వీ కెన్ టెల్ అ పర్సన్ ఇస్ ఎలిజిబుల్ ఆర్ నాట్ జస్ట్ బేస్డ్ అపాన్ దీస్ 3 to 4 సెక్షన్స్. సో అందుకనే చాలా మంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏవైతే ఫస్ట్ కి పెడతారో ఇట్ ఈస్ అ మిస్టేక్ దట్ యు డూ ఇన్ యువర్ రెజ్యూమే. ఎందుకంటే యువర్ జాబ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఎడ్యుకేషన్. ఇట్ హాస్ ఎవ్రీథింగ్ టు డూ విత్ వాట్ స్కిల్స్ యూ హ్యావ్ అండ్ దాంతో నువ్వు ఏం బిల్డ్ చేసావు అని మాత్రమే. ఓకేనా? టిల్ హియర్ ఇస్ వన్ థింగ్. నెక్స్ట్ సెగ్మెంట్ కి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ అంటే లెట్స్ సే మీరు ఇంటర్న్షిప్ చేశారనుకోండి, యూ కెన్ యాడ్ యువర్ ఇంటర్న్షిప్స్ హియర్. ఓకే,
ఇంటర్న్షిప్ కూడా చేయలేదు మనం ఇంకా. సో యూ కెన్ డూ కపుల్ ఆఫ్ థింగ్స్. యూ కెన్ డూ ఫ్రీలాన్స్ వర్క్. లెట్స్ సే మీకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకు చిన్న షాప్ ఉంది, ఒక చిన్న బిజినెస్ ఉంది, వాళ్ళకు చిన్న వెబ్సైట్ తయారు చేసి ఇవ్వండి, వాళ్ళకు చిన్న డిజైన్ చేసి ఇవ్వండి. ఒక ఇంటి పక్కన కిరాణా షాప్ కు వెబ్సైట్ తయారు ఇచ్చినా పర్వాలేదు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎన్ని చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి, ఎన్ని కూల్ డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కిరాణా షాప్ ఏవైతే అమ్ముతాయో అవన్నీ ఏవైతే ఉన్నాయో దాంట్లో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎన్ని కొనుక్కోవాలి, ఈ మంత్ ఎంత ఖర్చు అయింది, ఈ మంత్ ఎంత వరకు వాళ్ళకి ఇన్కమ్ వచ్చింది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకోవడానికి చిన్న సాఫ్ట్వేర్ గానీ చిన్న వెబ్సైట్ గానీ మీరు తయారు చేసి ఇచ్చినా గానీ యూ కెన్ యాడ్ దెమ్ అండర్ దిస్ పట్. చిన్న ఫ్రీలాన్స్ వర్క్ లా చూపించుకోవచ్చు అనమాట. వాట్ ఐ యూస్ టు డూ, నేను స్టార్టింగ్ లో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నప్పుడు, వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నప్పుడు, ఐ డి నాట్ హ్యావ్ ఎనీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. ఐ డి నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ లైక్ ఫ్రీలాన్స్ వర్క్ అని ఇట్లాంటివి ఏం రానప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, ఐ యూస్ టు గో టు డ్రిబుల్ గానీ బిహాన్స్ గానీ ఇలాంటి వెబ్సైట్స్ కి వెళ్ళి వేరే వాళ్ళు చేసిన డిజైన్స్ ఉంటాయి కదా, ఆ డిజైన్స్ ని ఎగ్జాక్ట్ రెప్లికా లాగా బిల్డ్ చేసేవాడిని. అంటే వాళ్ళు డిజైన్ ఇస్తే ఆ డిజైన్ ని చూసి ఐ యూస్ టు రైట్ ద కోడ్. మొత్తం కోడ్ అంతా రాసిన తర్వాత ఐ యూస్ టు హోస్ట్ దిస్ వెబ్సైట్ ఆన్ టు నెట్లిఫై. నెట్లిఫై లో ఫ్రీ హోస్టింగ్ సైట్ ఉంటుంది అనమాట. ఆ URL తీసుకెళ్లి ఐ యూస్ టు సబ్మిట్ టు ద డిజైనర్. డిజైనర్ కి ఏం చెప్పేటోని, నీ డిజైన్ కింద ప్లీజ్ మెన్షన్ దిస్, దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబడి కమ్స్ అక్రాస్ ద డిజైన్, ఇది అసలు యాక్చువల్ వెబ్సైట్ లో ఉంటుంది చెక్ చేసుకోవాలి అంటే యూ కెన్ గివ్ దెమ్ దిస్ లింక్. ఐ డి నాట్ చార్జ్ ఎనీథింగ్ అండ్ దే వర్ మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్. ఎందుకంటే జస్ట్ డిజైన్ ఆస్పెక్ట్ వాళ్ళు చూసుకుంటే ఐ వాస్ డూయింగ్ ద డెవలపింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో ఇలా వెన్ ఐ వాస్ సబ్మిటింగ్ టు డిఫరెంట్ డిజైనర్స్ ఆన్లైన్, ఐ యూస్ టు కీప్ గెటింగ్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు ఇట్లా షోకేస్ చేసుకోవడం, వాళ్ళ లింక్డ్ఇన్ లో షేర్ చేసుకోవడము, ఇట్ వాస్ అ వెరీ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో యూ కెన్ డూ సంథింగ్ వెరీ సిమిలర్. ఎవరికైనా కానీ మీరు ఫ్రీగా వర్క్ చేసినా పర్లేదు, కానీ డూ సమ్ వర్క్ దట్ ఈస్ గోయింగ్ టు యాడ్ సమ్ వాల్యూ. ఐడియల్ గా ఇంటర్న్షిప్ చేశారు అంటే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఎవర్. ఇంటర్న్షిప్ చేయడానికి చాలా తక్కువ హర్డల్స్ ఉంటాయి. విల్ టాక్ అబౌట్ ఇంటర్న్షిప్స్ ఇన్ అనదర్ వీడియో. కానీ ఇంటర్న్షిప్ ఉందంటే ఇంటర్న్షిప్ పెట్టండి, ఇంటర్న్షిప్ లేకపోతే ఫ్రీలాన్స్ వర్క్ ఉంటే ఫ్రీలాన్స్ వర్క్ పెట్టండి. అసలు ఏమీ లేదు బట్ స్టిల్ ఇప్పుడు ఇమీడియట్ గా జాబ్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్ ఇస్ ఓకే టు రిమూవ్ దిస్ సెక్షన్. ఆప్షనల్ ఉంటే బాగుంటుంది, లేదు అంటే ఇట్స్ ఓకే. నువ్వు కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి హై పేయింగ్ జాబ్తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ Cynohub's ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ 3 lakhs or 4 lakhs కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి స్టార్టింగ్ ప్యాకేజెస్ 6 lakhs to 8 lakhs ప్రాణం ఉంటున్నాయి. ఈ ప్రోగ్రామ్ టీచ్ చేసే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మైక్రోసాఫ్ట్, ఊబర్, అట్లాషన్ ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళ ప్యాకేజెస్ 50 to 60 lakhs ప్రాణం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో నీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా టీచ్ చేస్తారు. అంటే నీకు ఇంతకు ముందు వరకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నువ్వు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్తో పాటు నీకు మోర్ దెన్ 150+ MNCs అంటే యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో అడిగే మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు ఈజీగా జాబ్ క్రాక్ చేసేయచ్చు. ఇది ఒక ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే సర్టిఫికేట్ తోటి బయట మార్కెట్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బయట కోర్సెస్ కి Cynohub ప్రోగ్రామ్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అండ్ సపోర్ట్. బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే 60,000, 70,000, 1 lakh ఇలా ఉంటాయి. బట్ Cynohub ప్రోగ్రామ్స్ అన్ని కూడా పాకెట్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్ ఉంటాయి. సెకండ్ థింగ్, బయట ప్రోగ్రామ్ జాయిన్ అయ్యావంటే తర్వాత సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు. నీకు డౌట్ వచ్చినా ఎవరు క్లారిఫై చేయరు. బట్ Cynohub ప్రోగ్రామ్ లో ఏంటి అంటే యూ హ్యావ్ వెరీ గుడ్ మెంటర్ సపోర్ట్. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వచ్చిన డౌట్ వచ్చిందా నీకు ఫ్రెండ్ లాగా గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 డౌట్ క్లియర్ చేస్తాడు. సో దాట్ నువ్వు ఎక్కడ స్టక్ అవ్వకుండా ప్రోగ్రామ్ కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. అంటే మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో యాడ్ చేస్తాను. ఇదే కోర్స్ లింక్ లోపల ముందున్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తీసుకుని మంచి జాబ్ సెటిల్ అయ్యారో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అయింది, ఆ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. నువ్వు కోర్సుకి ఎన్రోల్ అవ్వగానే కోర్స్ యాక్సెస్ మొత్తం అంతా కూడా ఈమెయిల్ కి డెలివర్ అయిపోతుంది. సో దట్ నువ్వు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయచ్చు. సో వన్స్ అగైన్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. అండ్ ఈ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అయిపోక ముందే కోర్సు జాయిన్ అయిపోయి మీ సాఫ్ట్వేర్ డ్రీమ్ కి ఫస్ట్ స్టెప్ వేసేసాయి. లాస్ట్ కమ్స్ యువర్ ఎడ్యుకేషన్ లోపల యూ టాక్ అబౌట్ మాక్సిమం మీ డిగ్రీ, బీటెక్ చేస్తే బీటెక్, డిగ్రీ చేస్తే డిగ్రీ, ఏదైతే ఉందో లేటెస్ట్ చేసింది ఇది మెన్షన్ చేయండి. ఇంతకంటే ముందు మెన్షన్ చేస్తే ఇంటర్మీడియట్ మెన్షన్ చేయండి. 10th మెన్షన్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. 10th లేకుండా ఇక్కడ దాకా వచ్చారని చెప్పేసి ఎవరు అనుకోరు కాబట్టి డిగ్రీ, ఇంటర్మీడియట్ ఉందంటే సరిపోతుంది. ఇక్కడ కూడా కాలేజ్ పేరు, కాలేజ్ నేమ్, బ్రాంచ్. మీరు డిగ్రీ అయితే బీకామా, బిఏనా, బీటెక్ అయితే ఈసీనా, సిఎస్ఈనా, కాలేజ్ నేమ్, బ్రాంచ్, ఈ 2 సరిపోతాయి. డు నాట్ యాడ్ అంటే పర్సంటేజ్ డు నాట్ కాదు, పర్సంటేజెస్ అక్కర్లేదు. ఎస్పెషల్లీ మన పర్సంటేజెస్ 57%, 60% ఉంది అంటే రాయకపోవడం మంచిది. చూసి బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడం కంటే ఇట్ ఈస్ మచ్ బెటర్. సో ఆల్ ఆఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. బట్
ఇన్ ది అదర్ కేస్ లెట్స్ సే మీ పర్సెంటేజ్ బాగుంది 75-70 అబౌవ్ ఉంది అనుకుంటే దెన్ ఇట్ ఇస్ గుడ్ టు మెన్షన్ CGPA. మీ పర్సెంటేజ్ బాగుంది అంటే మెన్షన్ చేయండి. పర్సెంటేజ్ బాగాలేదు అంటే అనవసరంగా రాసి బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోకండి. యువర్ రెజ్యూమే ఇస్ సంథింగ్ దట్ షుడ్ లుక్ ప్రాపర్. చూసి తీసేసుకోవాలి జాబ్ కి, అలా అనిపించాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ లై ఆన్ యువర్ రెజ్యూమే. ఈ డీటెయిల్స్ అన్నెసెసరీ. ఇప్పుడు వన్స్ అగైన్ లైక్ ఫస్ట్ చెప్పినట్టే ఐ డు నాట్ కేర్ అబౌట్ యువర్ పర్సెంటేజ్, బట్ తక్కువ పర్సెంటేజ్ వచ్చింది అంటే మాత్రం ఐ విల్ ఫీల్ కన్సర్న్. సో మీకు పర్సెంటేజ్ తక్కువ ఉంది అనుకుంటే లెట్ ఆల్ ఆఫ్ దిస్ డూ ద టాకింగ్. మనం ఇక్కడ ఉన్న ఈ పవర్ ప్యాక్డ్ స్టాక్ ఏదైతే రాసామో ఇదే ఎక్కువ టాకింగ్ చేస్తుంది. పర్సెంటేజ్ తీసేసినా కూడా నోబడీ విల్ నోటీస్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. యువర్ ఫార్మాట్ ఫర్ రెజ్యూమే: హెడర్ సెక్షన్, సమ్మరీ, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్. Okay, this is what you have to do. Now let's talk about one very important factor which is called as ATS friendly resume. ఇంత కష్టపడి రెజ్యూమే బిల్డ్ చేసాం కదా, మరి ఇప్పుడు అది ATS ఫ్రెండ్లీయా కాదా? ATS ఫ్రెండ్లీ అంటే కొత్తగా మీన్స్ చేయక్కర్లేదు. బేసిక్లీ మీన్స్ యువర్ రెజ్యూమే హ్యాస్ టు బి సో సింపుల్ దట్ అ సాఫ్ట్వేర్ కెన్ రీడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ టెక్స్ట్ మొత్తం చదవగలుగుతుంది, బట్ నువ్వు పెట్టిన ఫోటో చూడలేదు. నువ్వేమైనా టేబుల్స్ గీసావా అనుకో, టేబుల్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతుంది. కలర్స్ యూజ్ చేసావా, గ్రాఫిక్స్ వాడావా, బ్యాక్గ్రౌండ్ లోపల ఇమేజెస్ పెట్టావా. కొన్ని రెజ్యూమేస్ ఉంటాయి ఇట్లా, మధ్యలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండి చుట్టూ డిజైన్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ గానీ ఏమైనా గానీ. పేరు వేరే కలర్ ఉంటుంది, పెద్ద ఫోటో ఉంటుంది. ఇక్కడ ఫుల్ డిజైన్ తోటి ఐకాన్స్ క్రియేటివ్ గా చేసుకుంటారు రెజ్యూమే. ఎస్పెషల్లీ డిజైనర్స్ గానీ కొంచెం డెవలపర్స్ కూడా హావ్ సీన్ సెవరల్ రెజ్యూమేస్. ఒక ATS సాఫ్ట్వేర్ ఇస్ అ వెరీ బేసిక్ సాఫ్ట్వేర్ అనమాట. అది ఏం చేయాలి, టెక్స్ట్ ఒక్కటి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చెక్ చేసుకుంటుంది. ఆ టెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ దగ్గర ఈ ఇష్యూస్ ఏమైనా కనపడేదానికి అంటే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రాపర్లీ రీడ్ యువర్ రెజ్యూమే. సో ఒక ఫోటో రీడ్ చేయడం ట్రై చేసింది అనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ సమ్ గార్బేజ్ టెక్స్ట్, ఏదో పెద్ద స్ట్రింగ్ వస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమైతుందంటే యువర్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా కనపడదు. దట్ ఈస్ ద రీజన్ మనం ఆన్లైన్ లో అప్లై చేస్తున్నప్పుడు డు నాట్ హ్యావ్ ఫోటోస్, టేబుల్స్, గ్రాఫిక్స్, కలర్స్. వెరీ సింపుల్ ఉంచండి రెజ్యూమే. మైక్రోసాఫ్ట్ వర్డ్ కి వెళ్ళండి, గూగుల్ డాక్స్ కి వెళ్ళిపోండి. సింపుల్ గా ఒక ఫాంట్ మెయింటైన్ చేయండి, బోల్డ్ ఫాంట్ సైజ్ పెంచుకోండి హెడ్డింగ్స్ కి. మిగతాదంతా వెరీ సింపుల్ ఫాంట్ లోపల రాసుకుంటూ వచ్చేసేయండి. దాన్నే సేవ్ యాజ్ PDF కింద పెట్టుకుని దాట్ ఈస్ యువర్ రెజ్యూమే. ఆన్లైన్ లో అప్లై చేస్తుంటే మాత్రం దాట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ స్టాండర్డ్ రెజ్యూమే. దట్ ఈస్ ది ఓన్లీ వే ATS సాఫ్ట్వేర్ విల్ బి ఏబుల్ టు రీడ్ ఇట్. సో దెర్ ఇస్ అనదర్ వే విచ్ ఇస్ క్రియేటింగ్ ఆన్ Canva. Canva డిజైన్స్ బాగుంటాయి, Canva చూడడానికి బాగుంటుంది, డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఆన్లైన్, డు నాట్ యూస్ ఎనీ అదర్ టూల్, ఓన్లీ యూస్ గూగుల్ డాక్స్. ఇట్ ఈస్ ద ఈజియెస్ట్, సింప్లెస్ట్ అండ్ రెడీలీ అవైలబుల్. అండ్ రిమూవ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఫోటోస్ పెట్టకండి, టేబుల్స్ యాడ్ చేయకండి, గ్రాఫిక్స్ పెట్టకండి, కలర్స్ పెట్టుకోకండి. కీప్ యువర్ రెజ్యూమే యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ప్లెయిన్ బోరింగ్ కనపడాలి ఇట్లా, బట్ రిచ్ విత్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? లింక్స్ ఉంటే పర్వాలేదు, లింక్స్ హ్యావ్ టు బి దేర్. అంటే మీ వెబ్సైట్ కానీ ప్రాజెక్ట్ లింక్స్ కానీ దట్ ఈస్ ఫైన్, బట్ ఇవి పెట్టుకోకండి. ఓకే, దిస్ ఎసెన్షియలీ మేక్స్ ఇట్ ATS ఫ్రెండ్లీ. ఆ సాఫ్ట్వేర్ రీడబిలిటీనే ATS ఫ్రెండ్లీ అంటాం అనమాట. అంతకంటే ఎక్కువ ఏం లేదు. మరి ఈ రెజ్యూమే ఎక్కడ వాడాలి, Canva రెజ్యూమే ఎక్కడ వాడాలి? ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సే గూగుల్ డాక్స్, Canva. ఐడియల్ గా అయితే యూ డోంట్ నీడ్ టు గో దిస్ రౌట్. ఇట్లా ఫుల్ గా కలర్స్ పెట్టుకుని, గ్రాఫిక్స్ పెట్టుకుని, ఫోటోస్ పెట్టుకుని ఐడియల్ గా అక్కర్లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ లిటిల్ బిట్ మోర్ ఎడ్జ్, వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ ఓ చిన్న రెజ్యూమే తయారు చేసుకోండి. ఇట్లా మీకు నచ్చినట్టు తయారు చేసుకోండి. అంటే కొంచెం డీసెంట్ గా, కలర్ఫుల్ గా ఉంచినప్పుడు ఫోటో పెట్టుకోండి, పర్వాలేదు. బట్ డు నాట్ యూస్ హిస్ రెజ్యూమే టు అప్లై ఆన్లైన్. లెట్స్ సే మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, వస్తున్నప్పుడు రెజ్యూమే తీసుకుని రండి అన్నారు ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ కి. దెన్ వెన్ యూర్ గివింగ్ దట్ రెజ్యూమే, ఇట్ కెన్ హ్యావ్ కలర్స్, ఇట్ కెన్ హ్యావ్ ఫోటోస్, ఇట్ కెన్ హ్యావ్ గ్రాఫిక్స్. ఇవన్నీ కూడా నీట్ గా ప్రొఫెషనల్ గా ఉంటేనే. నేను కలర్స్ పెట్టుకోండి, గ్రాఫిక్స్ పెట్టుకోండి అని చెప్పేసి మొత్తం సినిమాలు చేయకండి. దాంతో హ్యావ్ అ వెరీ సింపుల్ ప్లెయిన్ రెజ్యూమే. కొంచెం చోట్ల కలర్స్ గానీ, ఫోటోస్ గానీ, ఇట్ ఇస్ ఫైన్. ఇక్కడ మీరు టేబుల్స్ యాడ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా అని మనిషే చూస్తారు కాబట్టి ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. ఇఫ్ యూర్ అప్లయింగ్ ఆన్లైన్, గూగుల్ డాక్స్ ఈస్ ది ఓన్లీ వే టు గో. ఎందుకంటే డు నాట్ గెట్ క్రియేటివ్ హియర్, డు నాట్ డూ ఎనీథింగ్ అన్నెసెసరీ. ఓకేనా? మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ATS ఫ్రెండ్లీ ఏంటి అని చాలా మందికి అర్థం కాదు. అండ్ క్రియేట్ చేసుకునే రెజ్యూమేస్ ఎలా క్రియేట్ చేసుకో తెలియక చాలా మంది దే లూజ్ ఆపర్చునిటీస్. నువ్వు కూడా పైథాన్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ Cynohub's పైథాన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మోర్ దాన్ 10,000+ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ తీసుకుని వాళ్ళ ఫస్ట్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ క్రాక్ చేసుకుని వాళ్ళ పైథాన్ కెరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ ఈ ప్రోగ్రామ్ లో టీచ్ చేసేది రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ServiceNow. అంటే మోర్ దాన్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డెవలపర్. అండ్ తను ఎన్నో పైథాన్ బుక్స్ కి ఆథర్ కూడా. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా నువ్వు బేసిక్
బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా నేర్చుకుంటావు. సో ఇప్పుడు దాకా నీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా యూ విల్ స్టిల్ బీ ఏబుల్ టు లెర్న్ దిస్ ప్రోగ్రామ్. Cynohub ప్రోగ్రామ్ కి బయట ఉన్న ప్రోగ్రామ్స్ కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రాజెక్ట్స్ అండ్ సపోర్ట్. లెట్స్ సే బయట ఉన్న ప్రోగ్రామ్ ఒకటి తీసుకున్న తర్వాత నీకు కోర్సు డౌట్ వచ్చింది అనుకుందాం, హెల్ప్ అవసరం ఉంది అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయరు. వెరాజ్ Cynohub ప్రోగ్రామ్ లోపల నేర్చుకుంటప్పుడు చిన్న డౌట్ వచ్చింది అంటే యూల్ హ్యావ్ డెడికేటెడ్ మెంటర్ సపోర్ట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా నీతో గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 సెషన్ లోపల నీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తారనమాట. అండ్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే బయట ఉన్న ప్రోగ్రామ్స్ లోపల వెరీ రెగ్యులర్ బోరింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. వెరాజ్ Cynohub ప్రోగ్రామ్ లోపల యూల్ హ్యావ్ ఎక్సైటింగ్ టెక్నికల్ ప్రాజెక్ట్స్ లైక్ మల్టీప్లేయర్ గేమ్ కానీ లేదంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని రెజ్యూమేలో యాడ్ చేసుకున్నావు అంటే ఎటువంటి కంపెనీకి వెళ్ళినా కూడా నువ్వు ఈజీగా సెలెక్ట్ అయిపోతావు. ఈ వీడియో చూస్తే వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో పెడతాను. సో ఇండస్ట్రీలో బెస్ట్ ప్రోగ్రామ్ విత్ బెస్ట్ సపోర్ట్ అట్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. సో లేట్ చేయకుండా నువ్వు పైథాన్ లో కెరియర్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అంటే ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ ఇన్ టు ద ప్రోగ్రామ్. నువ్వు ఎన్రోల్ అయిపోగానే క్రెడెన్షియల్స్ అండ్ కోర్స్ యాక్సెస్ నీ ఈమెయిల్ కి వచ్చేస్తాయి. సో యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇమీడియట్లీ. సో ఇప్పుడే కింద లింక్ క్లిక్ చేసి స్టార్ట్ యువర్ పైథాన్ జర్నీ టుడే. సో నెక్స్ట్ 3 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, రెజ్యూమే ఎన్ని పేజెస్ ఉండాలి, నెక్స్ట్ రెజ్యూమే ఫార్మాట్ ఏముండాలి, డాక్యుమెంట్ ఉండాలా, పీడిఎఫ్ ఉండాలా, నెక్స్ట్ రెజ్యూమేది ఫైల్ నేమ్ ఏముండాలి. ఓకే, 1 by 1 లెట్స్ ఆన్సర్. నంబర్ ఆఫ్ పేజెస్, ఐడియల్ గా ఐ వుడ్ రికమెండ్ యువర్ రెజ్యూమే టు హ్యావ్ 1 page రెజ్యూమే. ఒక మనం చేసిన పాడ్కాస్ట్ లోపల సేమ్ ఇదే ఛానల్ లోపల దెర్ వాజ్ జస్ట్ 1 వీడియో. దాంట్లో మనం ఏం డిస్కస్ చేసామంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ టోల్డ్ దిస్ ఎక్సలెంట్ ఎనర్జీ. నువ్వు రెజ్యూమే తయారు చేసుకో, 5 pages వస్తాయా 4 pages వస్తాయి అన్ని తయారు చేసుకో. తయారు చేసుకున్న తర్వాత నీకు ఇంపార్టెంట్ అనిపించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ పేజ్ లో పెట్టుకో. దాని తర్వాత మిగతా 3 pages అని తీసేసాయి. దాట్ వే you understand how do you get your 1 page resume. Maximum number of freshers ki, maximum number of entry level jobs ki 1 page resume is sufficient. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉంది షోకేస్ చేసుకోవడానికి అనుకుంటే go for 2 pages, but ideally 1 page resume is sufficient. 5 pages 6 page resumes are not needed. మనకు ఒక 10-15 certifications ఉన్నా కూడా do not put them all on your resume. మోస్ట్ ఇంప్రెసివ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే షోకేస్ చేసుకోండి. ప్రాజెక్ట్స్ లాగానే సేమ్ అన్ని ప్రాజెక్ట్స్ షోకేస్ చేసుకున్న మీద ఓన్లీ 2 to 3 మంచిగా కనిపించిన షోకేస్ చేసుకుంటా. ఓకే, డాక్యుమెంటా పీడిఎఫ్? ఐ వుడ్ రికమెండ్ హ్యావ్ అ పీడిఎఫ్. ఎందుకంటే ఒక రిక్రూటర్ సైడ్ నుంచి మాట్లాడితే నౌకరీలో గానీ ఇండీడ్ లో గానీ మీ రెజ్యూమే డాక్యుమెంట్ ఫార్మాట్ లో ఉంది అంటే అక్కడ డిస్ప్లే అవ్వదు అనమాట ఇమీడియట్ గా. పీడిఎఫ్స్ డిస్ప్లే ఇన్స్టెంట్లీ, డాక్యుమెంట్స్ డోంట్. సో దీనివల్ల ఏమైతుంది, నేను మీ పీడిఎఫ్ చూడాలి అంటే డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకుని అప్పుడు చూడాలి. పీడిఎఫ్ అంటే అక్కడ ఇమీడియట్ కనిపించేస్తుంది. ఇట్ ఈస్ యాడింగ్ అనదర్ స్టెప్ ఆఫ్ ఫ్రిక్షన్ టు ది రిక్రూటర్. దీనివల్ల కొన్నిసార్లు సరే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి స్కిప్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సెకండ్ ప్రాబ్లమ్ విత్ డాక్యుమెంట్ ఏంటి అంటే, డాక్యుమెంట్స్ ఆల్ డిపెండ్ అపాన్ వర్జన్స్. అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ 2004 2014 వాడుతున్నారు, నేను ఒక 2020 2018 వాడుతున్నాను. ఈ 2004 డాక్యుమెంట్ కానీ 2014 డాక్యుమెంట్ కానీ ఈ కొత్త వర్జన్ లో ఓపెన్ చేస్తే మొత్తం స్క్రాంబుల్ అయిపోతాయి. మీరు పెట్టిన స్పేసింగ్ కానీ మీరు పెట్టిన ఫాంట్స్ కానీ ఇవన్నీ కూడా చేంజ్ అవుతూ వస్తాయి. కాబట్టి వర్జన్ కి ఎగ్జాక్ట్ గా మీ ఇంట్లో ఏదైతే కనిపిస్తుందో దాట్ వోంట్ షో అప్ ఇన్ మై ల్యాప్టాప్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్. బట్ పీడిఎఫ్ ఏంటంటే ఇట్ ఇస్ స్టాండర్డ్, నీకు ఎలా కనిపిస్తుందో నాకు అలానే కనిపిస్తుంది అనమాట. సో అన్నెసెసరీగా యూ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ రెజ్యూమే. అవతల వాడు చూసే సిస్టమ్ వర్జన్ ఏంటి, వాడు వాడే విండోస్ వర్జన్ ఏంటి, వాడు వాడే మైక్రోసాఫ్ట్ వర్డ్ వర్జన్ ఏంటి, ఇవన్నీ హెడేక్స్ మాకు అక్కర్లేకుండా సింపుల్ గా పీడిఎఫ్ వాడుకోండి. దిస్ పీడిఎఫ్ విల్ బి డిస్ప్లేడ్ వెరీ వెరీ క్లియర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నౌకరీ ఆర్ ఇండీడ్. ఇట్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ లాట్. నెక్స్ట్ రెజ్యూమే ఫైల్ నేమ్. చాలా మంది ఏం చేస్తారు, resume.pdf ఇలానే పెడతారు అంతే కదా. సో ఇప్పుడు ఒక 100 రెజ్యూమేస్, ఇప్పుడు ఒక జాబ్ కి మనకు తెలుసు కాంపిటీషన్ ఎలా ఉందని చెప్పేసి ఒక 100 మంది అప్లై చేస్తారు. 100 మంది రెజ్యూమే పేర్లు resume.pdf ఉంది అంటే నీ రెజ్యూమే ఎలా తెలుసుకోవాలి? లెట్స్ సే తర్వాత నీ ప్రొఫైల్ గుర్తొచ్చి అరే వీడిని పిలుద్దాము అనుకుంటే నీ రెజ్యూమే ఎలా తెలియాలి? సో డోంట్ డూ దిస్. ఇన్స్టెడ్ మీ పేరు వంశీ-జాబ్, లెట్స్ సే ఫ్రంట్ ఎండ్ డెవలపర్, వంశీ-front-end-developer.pdf. మీ పేరు, మీ డెసిగ్నేషన్, లాస్ట్ కి రెజ్యూమే అని యాడ్ చేసి పంపించినా పర్వాలేదు. వంశీ-full-stack-developer resume.pdf ఇలా షేర్ చేస్తే ఆ రిక్రూటర్ సిస్టమ్ లో ఫైల్ ఉన్నా కూడా ఎప్పుడైనా కానీ గుర్తుండిపోతుంది, ఎత్తుక్కోవడానికి ఈజీ ఉంటుంది. ఆర్ ఈవెన్ ఇఫ్ దే కమ్ అక్రాస్ ఇలా స్కాన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఇట్ విల్ స్టాండ్ అవుట్. ఓకేనా? సో దీస్ ఆర్ సమ్ వెరీ వెరీ కామన్ మిస్టేక్స్ దట్ స్టూడెంట్స్ మేక్. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి వాట్ యూర్ డూయింగ్ అనేది. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. చలో నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే, హౌ డు యూ చెక్ ఫర్ కీవర్డ్స్? ఇప్పుడు సరే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటున్నాము, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటున్నాము, బట్ మేబీ యూర్ అప్లైయింగ్ ఫర్ సమ్ అదర్ జాబ్. దానికి అసలు ఎలాంటి కీవర్డ్స్ కావాలి, ఎలాంటి టర్మ్స్ వాడాలి, ఇవి అసలు నీకు ఐడియా లేదు. సో అప్పుడు ఎలా చెక్ చేసుకుంటాం? సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో టు నౌకరీ, గో టు ఇండీడ్, ఏదైనా ప్లాట్ఫామ్ కి వెళ్ళి
ఒక 10 to 15 జాబ్ పోస్ట్ తీసుకో. లెట్స్ సే ఆటోమేషన్ ఇంజనీర్ అనే జాబ్ కి మనం అప్లై చేద్దాం అనుకుంటున్నాం. 10 to 15 ఆటోమేషన్ ఇంజనీర్ జాబ్స్ తీసుకొని అన్నిటివి డిస్క్రిప్షన్స్, రిక్వైర్డ్ స్కిల్ సెట్ అన్ని కాపీ చేసుకో. ఓకేనా, ఇవన్నీ కాపీ చేసుకో, పెద్ద వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకో. ఆన్లైన్ లోపల వర్డ్ క్లౌడ్ జనరేటర్ ఉంటుంది. ఓకే, వర్డ్ క్లౌడ్ జనరేటర్, ఇట్స్ అ వర్డ్ క్లౌడ్ అంటే బేసిక్లీ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా కనపడే టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షోకేస్ చేస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. బాగా ఫ్రీక్వెంట్ గా కనపడే టర్మ్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తుంది. ఈ టర్మ్స్ ఈ రెజ్యూమేలో ఉన్నాయా లేదా చెక్ చేసుకో. గాట్ ఇట్? సో బేస్డ్ అపాన్ దిస్, వెన్ ఎవర్ యూర్ అప్లైయింగ్ ఫర్ ఎనీ జాబ్, ఎంతో కొంత యూల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ దట్ ATS స్కాన్ చేసినా కూడా ఈ టర్మ్స్ కనిపిస్తాయి కాబట్టి మై రెజ్యూమే ఇస్ గోయింగ్ టు గో త్రూ. ద లాస్ట్ థింగ్ ఇస్ స్పెల్లింగ్ మిస్టేక్స్. నువ్వు రెజ్యూమే లోపల ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా కూడా డు నాట్ మేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్. రెజ్యూమే ఒక 3 to 4 times చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, ఫ్రెండ్స్ కి ఇవ్వండి, ChatGPTని అడగండి, వాట్ ఎవర్ యూ డూ, స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రం లేకుండా చూసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ ఆల్సో వెరీ బిగ్ డీల్ బ్రేకర్. చూస్తూ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి అంటే మాత్రము రిక్రూటర్ విల్ థింక్ యూర్ నాట్ సీరియస్ అబౌట్ ద జాబ్, యూర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ రెజ్యూమే అండ్ దే మైట్ పుట్ యువర్ ప్రొఫైల్ అసైడ్. 110% నేను చాలా మంది రిక్రూటర్స్ చూసాను. నేను రెజ్యూమే అంత బాగుంది, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంటే తీసి పడేస్తారు సింపుల్ గా. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియో హ్యాస్ బిన్ హెల్ప్ఫుల్. రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఏం ఉండాలి, ఏం ఉండద్దు, ఎన్ని పేజెస్ ఉండాలి, ఫార్మాట్ ఎలా ఉండాలి, అన్ని రెజ్యూమే గురించి క్వశ్చన్స్ అన్ని క్లియర్ అయిపోయి అనుకుంటున్నాను. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్. ఈ వీడియో హెల్ప్ అయింది అంటే డూ అ వెరీ వెరీ స్మాల్ హెల్ప్. సింపుల్ గా ఈ వీడియోని షేర్ చేయండి. మీ వాట్సాప్ క్లాస్ గ్రూప్ లో షేర్ చేస్తారా, వాట్సాప్ స్టేటస్ పెడతారా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి మమ్మల్ని ట్యాగ్ చేస్తారా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, షేర్ దిస్ వీడియో అక్రాస్. ఇంకా ఎంత ఎక్కువ మంది స్టూడెంట్స్ రీచ్ అవుతాయి, అన్ని తక్కువ తప్పులు అవుతాయి అండ్ ఎక్కువ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా, I'll see you in the next video. నువ్వు కూడా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుని మార్కెట్లో ఒక మంచి హై పేయింగ్ జాబ్ తో సెటిల్ అవుదాం అనుకుంటున్నావు అంటే జాయిన్ Cynohub's ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకంటే నువ్వు ఏ కాలేజ్ చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ 3 lakhs or 4 lakhs కంటే ఎక్కువ రావట్లేదు. బట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కి స్టార్టింగ్ ప్యాకేజెస్ 6 lakhs to 8 lakhs per annum ఉంటున్నాయి. ఈ ప్రోగ్రామ్ టీచ్ చేసే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కాదు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. మైక్రోసాఫ్ట్, ఊబర్, అట్లాషన్ ఇలాంటి కంపెనీస్ లో వర్క్ చేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. వాళ్ళ ప్యాకేజెస్ 50 to 60 lakhs per annum ఉంటుంది. అంటే వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ లో నీకు ప్రతి ఒక్కటి కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా టీచ్ చేస్తారు. అంటే నీకు ఇంతకు ముందు వరకు కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా, నువ్వు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా కూడా నువ్వు ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్తో పాటు నీకు మోర్ దెన్ 150+ MNCs అంటే యాక్సెంచర్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో అడిగే మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో దట్ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు ఈజీగా జాబ్ క్రాక్ చేసేయచ్చు. ఇది ఒక ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చే సర్టిఫికేట్ తోటి బయట మార్కెట్ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బయట కోర్సెస్ కి Cynohub ప్రోగ్రామ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ అండ్ సపోర్ట్. బయట ప్రోగ్రామ్స్ చూసుకుంటే 60,000, 70,000, 1 lakh ఇలా ఉంటాయి. బట్ Cynohub ప్రోగ్రామ్స్ అన్ని కూడా పాకెట్ ఫ్రెండ్లీ, అఫోర్డబుల్ ఉంటాయి. సెకండ్ థింగ్, బయట ప్రోగ్రామ్ జాయిన్ అయ్యావంటే తర్వాత సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరు, నీకు డౌట్ వచ్చినా ఎవరు క్లారిఫై చేయరు. బట్ Cynohub ప్రోగ్రామ్ లో ఏంటి అంటే యూ హ్యావ్ వెరీ వెరీ గుడ్ మెంటర్ సపోర్ట్. నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు వచ్చిన డౌట్ వచ్చిందా, నీకు ఫ్రెండ్ లాగా గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి 1-to-1 డౌట్ క్లియర్ చేస్తాడు. సో దాట్ నువ్వు ఎక్కడ స్టక్ అవ్వకుండా ప్రోగ్రామ్ కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్స్క్లూజివ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంటుంది. అంటే మోర్ దెన్ 90% డిస్కౌంట్ తోటి ఉన్న కోర్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో యాడ్ చేస్తాను. ఇదే కోర్స్ లింక్ లోపల ముందున్న స్టూడెంట్స్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ తీసుకుని మంచి జాబ్ సెటిల్ అయ్యారో వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఎలా హెల్ప్ అయింది, ఆ వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. నువ్వు కోర్సుకి ఎన్రోల్ అవ్వగానే కోర్స్ యాక్సెస్ మొత్తం అంతా కూడా ఈమెయిల్ కి డెలివర్ అయిపోతుంది. సో దట్ నువ్వు ఇమీడియట్ గా స్టార్ట్ చేసేయచ్చు. సో వన్స్ అగైన్ కోర్స్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. అండ్ ఈ లిమిటెడ్ టైం డిస్కౌంట్ అయిపోక ముందే కోర్సు జాయిన్ అయిపోయి మీ సాఫ్ట్వేర్ డ్రీమ్ కి ఫస్ట్ స్టెప్ వేసేసాయి.